అక్కడే భావ వైరుధ్యం ఉంది. రెండోది జనసేనలో ఉన్నటువంటి వాళ్ళకి సామాజిక పరమైన అంశంలో చూస్తే కాపు వర్సెస్ కమ్మాని సుదీర్ఘకాలం ఉంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ జగన్ని గద్దె దించడం కోసం మనం వాళ్ళతో కలుద్దాం అన్నప్పుడు ఏమిటి భావసారూప్యత? అధికారం తప్పించి అక్కడ రాజకీయ అవసరం తప్పించి అందులో ఏ భావసారూపుతుంది? ఏమన్నా ఏది రంగా మర్డర్కి సంబంధించి పొరపాటు జరిగింది లేదా? ఆనాడు కాపులకు సంబంధించి మేము చేసింది పొరపాటు అని ఏమన్నా తెలుగుదేశం చెప్పిందా? లేదా కాపులకు సంబంధించి గతంలో చెప్పినటువంటి మాట తప్పాం మేము, రిజర్వేషన్లు అన్నామా చేయలేకపోయామని చెప్పిందా? చెప్పకపోగా పవన్ కళ్యాణే ప్రజల్ని ఏం మోసం చేస్తున్నాడు? ఈయనంట రిజర్వేషన్లు ఇచ్చేశారు టీడబ్ల్యూఎస్లో, అది తీసేశాడు జగన్మోహన్ రెడ్డి అని మోసం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ లాంటి నైతికత గురించి మాట్లాడే వ్యక్తే అనైతిక మాట మాట్లాడితే ఎలాగుంటది? ఇక్కడ ఈడబ్ల్యూఎస్ లో అసలు వేరే రిజర్వేషన్ ఇవ్వడం కుదురుద్దా ఒక్క కులానికంటూ? అసాధ్యం కదా. అట్లా ఇచ్చేటట్టయితే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు చేస్తుంది కదా. చంద్రబాబు నాయుడు ఆడినటువంటి నాటకాన్ని ఈయన నిజమని నమ్మించే ఒక నాటకం ఆడితే కాపులు పిచ్చోళ్ళ, వీళ్ళందరికంటే తెలివైన వాళ్ళు కదా. కాబట్టి ఇది ఎలాగ సాధ్యం అవుతుంది? ఇది అవసరార్థ పొత్తుగానే కనబడుతుంది. కానీ జగన్ మీద ద్వేషం ప్రజల్లో ఎక్కువైతే, జగన్ మీద వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువైతే, వీళ్ళ మీడియా కానీ వీళ్ళు కానీ చేస్తున్నటువంటి ఈ మొత్తం కాన్సెప్ట్లో ఇప్పటికి 4.5 ఏళ్ల నుంచి నిత్యం ఇతన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. కాబట్టి ఇతని మీద వాళ్ళు సృష్టించినటువంటి ఒక నెగిటివ్ వల, ఆ వలలో జగన్ పడితే ప్రజలు అది నమ్మితే ఖచ్చితంగా గెలవచ్చు. కానీ అదే మీరు అన్నట్టు ప్రజలు డిసైడ్ చేస్తారు. భావ వైరుధ్యాలతో ఉన్న పార్టీలు పొత్తుకు సిద్ధపడుతున్నాయా లేదంటే నిజంగా భావ సారూప్యత ఉందా అనేది ఒక పాయింట్. దానికంటే అసలు విధానపరంగా ఏకాభిప్రాయంతో పొత్తుకు ఏమన్నా ముందుకు వెళ్తున్నారు అనడానికి ఏమన్నా కొన్ని పాయింట్స్ ఉన్నాయా? ఇక్కడ సింపుల్ లాజిక్, ఇందులో ఏకాభిప్రాయం అనేది ఒక్కటే, ముగ్గురం గెలిస్తే గెలుస్తాం అన్నది. అది విధానపరమైన నిర్ణయాన్ని అని అనుకోలేము, వ్యక్తిగత నిర్ణయం, అదే విధానం, స్వలాభం, పార్టీల విధానం.